వీటితో పాటు ఇంకా కస్తేంగలు అంటారు, అవి తిన్నా కూడా నడుము నొప్పి తగ్గే అవకాశం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. మా వీడియోస్ని చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను చిన్న అడవికి వచ్చాను. ఎందుకు వచ్చానంటే మా వదిన గారికి బ్యాక్ పెయిన్. సో ఆ బ్యాక్ పెయిన్ మెడిసిన్ కోసం అనేది నేను వచ్చాను. సో ఆ మెడిసిన్ ఏంటో కాదు, మీరు చూస్తే చాలా ఆశ్చర్యపోతారు. సో అదేంటో తెలుసుకోవాలంటే మా వీడియోని చివరిదాకా చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, అయితే వాటి కోసం ఈ కత్తున్న అలాగే గొడవలు కూడా తీసుకొచ్చాను. అవి ఎక్కడో ఇక్కడే ఉన్నాయి. ఫస్ట్ బ్రో ఇది చాలా పెద్ద చెట్టులో ఉంది బ్రో. ఇది ఇలాంటిదే మనకి కావాలి బ్రో. నరకాలే ఇది నరికితేనే మనకి సరిపోతుంది. తెల్లగా నరకాలరా గొడవలుతున్నాయి. ముందు ఇది నీటి చెయ్యాలి. ఇవి ఫస్ట్ ఫ్రెండ్స్, అయితే ఈ చెట్టు నరికే ముందు మనం ఈ చుట్టుపక్కల కొంచెం క్లీన్ చేసుకోవాలి. అలాగైతే ఈ చెట్టు అనేది నరకడానికి అవుతుంది. ఇదేంటో మీకు తెలిసే ఉంటుంది, ఈత చెట్టు. ఫ్రెండ్స్, మనం వెతుకుతున్న మెడిసిన్ ఏదంటే ఇదే ఈత చెట్టు. చూడండి, ఈతాకులు ఉన్నాయి. ఈత చెట్టు, ఈ చెట్టు నరకడం అంత ఈజీ కాదు. ఎందుకంటే చూడండి, కత్తితో నరికేటప్పటికి ఈ ముళ్ళు అనేది చేతిలో దిగితే బాగా సలుపు పుడుతుంది, బాగా బలంగా దిగిపోతుంది కూడా. సో చాలా జాగ్రత్తగా నరకాలి. ఇక్కడ చాలా ఉన్నాయి చెట్లు. సో ఈ ఈత చెట్టు నరకడానికి వచ్చాం. ఫ్రెండ్స్, అయితే ఫస్ట్ మనం ఇవి నరకాలి. నాకు చూపించాను కదా ముళ్ళు, ఇవి చాలా కొంచెం డేంజర్ బాగా. దీనికైతే కత్తి గొడవలు ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఎందుకంటే వీటి రెమ్మలు అంటే కొమ్మలు ఉన్నాయి కదా, ఇవి నరకడానికి ఖచ్చితంగా కత్తి కావాలి. కాకపోతే ఇక్కడ ముళ్ళు ఉంటాయి, చాలా పొడవాటి కత్తి అయితేనే యూజ్ చేయాలి. ఇది గుర్తుతున్నాయి వెనక నుంచి. ఇది ఫస్ట్ అయితే మనం మొదలు చాలా నీట్గా తీసుకోవాలి. ఇది అలాగైతేనే మనం నరకడానికి ఈజీగా ఉంటుంది. చాలా పెద్ద చెట్టు బ్రో. ఫ్రెండ్స్, దీని పళ్ళు వస్తాయి. దీని ఈత పళ్ళు చాలా బాగుంటాయి బ్రో. నువ్వు తినలేదు ఈత పళ్ళు? సూపర్గా ఉంటాయి, చాలా బాగుంటాయి ఈత పళ్ళు. అయితే ఆ వీడియో కూడా పెట్టాను మన ఛానల్లో, చూడండి. చాలా బాగుంటాయి ఈత పళ్ళు. ఇవి చిట్టి ఈత పళ్ళు అంటారు, చిట్టి ఈత చెట్లు అంటారు వీటిని. పెద్ద ఈత చెట్లు వేరే, ఇవి పెద్దవి అయితే పెద్ద ఈత చెట్లు అయితే పెద్ద కాయలు కాస్తాయి. సో ఇవి చిన్నప్పటి నుంచే పళ్ళు అనేవి వస్తాయి. అవి చిన్న ఈత పళ్ళు చాలా బాగుంటాయి. సో మనమైతే ముందు ఇది నీట్గా క్లియర్ చేసుకోవాలి. నరుకుతున్నాం, ఎంత టైం పడుతుందో తెలీదు, చాలా టైం తీసుకుంటుంది. ఫ్రెండ్స్, చెట్టుకి చుట్టుపక్కల నరికితేనే మనం ఈజీగా నరకొచ్చు. మన లక్ ఏంటంటే ఇక్కడ చాలా ఈత చెట్లు ఉన్నాయి. ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడడానికి ఎంత బాగుంది కదా, అందంగా ఉంది. కొన్నిసార్లు నేను కొన్ని టౌన్స్లో కూడా కొన్ని ఇళ్లల్లో చూశాను. చాలా బాగుంటుంది మొక్క. కాకపోతే మేము అనేది ఇంట్లో పెంచుకోము, ఎందుకంటే దీనికి ముళ్ళు ఉంటాయి. చూపిస్తాను ఒకసారి. చూడండి, దీని ఆకులు ఎంత బాగున్నాయి, చాలా పలచనగా ఉన్నాయి ఇవి. ఇంకా అక్కడ చిన్న చిన్న ముళ్ళు కూడా ఉన్నాయి చూడండి, చాలా బాగుంటుంది. కానీ గీరుతాయి. ఇది ఇప్పుడు చెట్టుకు అడ్డంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని నరికేయాల్సిందే. ఇదిగోండి,
ఇది చూడడానికి చాలా అందంగా ఉంది కదా, ఇలాగా మేడలపై పాకించుకుంటే అదే వేస్తే మొత్తం పోగురుతుంది, బాగుంది. కాకపోతే మేము పెంచుకోము ఇవి. ఫ్రెండ్స్ అయితే మొత్తం సైడ్ నరికిస్తాం ఇది. అయితే ఇది ఎందుకు ఉంచాననేది మీకు చివరిలో మీకు అర్థమవుతుంది ఎందుకు ఉంచానో. అయితే ఇప్పుడు మనకి ఇది చూపించేది, ఇప్పుడు మనకి కావాల్సింది ఇక్కడ ఈ హైట్కి ఆల్రెడీ అంటే ఇక్కడ ఉంది కదండి, చూపిస్తాం కత్తితో. ఇక్కడ మనం నరికితే మనకి కావాల్సింది దొరుకుతుంది. ఇక్కడ నరికితే మనకి మోర్ అనేది ఉంటుంది, ఈత మూవు బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి తిందాం. తినాలంటే ఖచ్చితంగా నరకాలి కాబట్టి చూడండి, ఇక్కడ నరకాలి ఫస్ట్. ఇక్కడ నుంచి మంచి గొడవలి కావాలి, చాలా కష్టం నరకడం. బో ఫ్రెండ్స్, అవతల అయితే నరికిస్తాం అవతల వైపు. ఇప్పుడు యువతల వైపు సేమ్ అదే, ఏ లైన్లో అయితే నరికాం అదే లైన్లో నరకాలి. చెమటలు అయితే వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కట్ చేసుకుంటే చాలు. యా ఫ్రెండ్స్, మొత్తానికైతే సాధించాం, నరికిసాం. ఇప్పుడు దీన్ని ఇంకా అసలు ఉంది. ఇప్పుడు దీన్ని తిన్నగా బదలు కొట్టాలి నిలువుగా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఉంది కదా, దీనిపైన ఈ లేయర్ తొక్క అనేది తీయాలి. తీస్తేనే లోపల గుజ్జు అనేది వస్తుంది. దీన్ని ఇలా నరకాలి, తిన్నగా బదలు కొట్టాలి. కష్టం మళ్ళీ. ఓకే, చూడండి ఎంత మజ్జు, కలిసిపోయినాం. ఎప్పుడు నరకలేదు కదా, ఎక్కడ నరకాలో తెలియదు. అమ్మయ్యా, ఏమొస్తుంది ఇక్కడ అయిపోయిందా? ఓ షట్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే ఈతమూరు. అంటే ఇది కాదు, ఇది కొంచెం ఇది ముదిరిపోయిందా, కానీ బాగుంది. కొంచెం ఏందో అవుతుందా, ఇంకో అసలైన గుజ్జు ఇంకో లోపలికి ఉంది, చేద్దాం. అయితే ఇక్కడ మా తమ్ముడు చెప్తున్నాడు, ఇది నరికే ముందు ఒక ముళ్ళు అనేది తీసుకుందాం. ఇది మన ముళ్ళు ఇదంట. ఇక్కడ చూడండి, మా తమ్ముడు చెప్తుందా, దీని బ్యాక్ సైడ్ ఇలా గుచ్చాలి. గుచ్చితే ఇది వేరంగా పాడైపోకుండా ముదిరిపోకుండా ఉంటుందట. అన్నా
వచ్చిందిరా. అమ్మ ఫ్రెండ్స్, మొత్తానికి అది వచ్చింది. ఇదిగోండి, మనకు కావాల్సింది ఇదే. ఇది చూడడానికి ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇది మొత్తం తీస్తే వచ్చింది. ఒరే చిన్న ముక్క, మంచి ముక్కరా. ఇక్కడ వైట్ కనిపిస్తుంది కదా, ఇదే ఈతమూర అంతరా. అంత చిన్న ముక్క తీసాను. ఇదే మా బ్రో తీయమన్నాడు పైకి. ఇది చాలా బాగుంటుంది. నమ్మ చూడండి. చాలా తీయ ఉంటుంది. రేట్ బ్రో మీ వదిన కానీ చెప్పి తినేస్తున్నావు అంటున్నావా అనుకోకండి. చాలా చెట్లు ఉన్నాయి, ఆ మళ్ళీ నరుకుతాం. 2-3 చెట్లు నరికితే చాలు. చాలా బాగుంది. ఇది బ్రో తిరురా. ఇంకా ఇప్పుడైతే వీటిని నరకదాం. మరీ దూరం అంత పెద్ద చెట్టు కింతే వచ్చింది ఇది. అబ్బా వచ్చింది. ఇక్కడ చిన్న పాకు ఉంది. పాము కాకపోతే పైన గడ్డి లేదు. మేము ప్రతిరోజు నా చిన్నప్పుడు సొమ్ములకు వచ్చాము. సొమ్ములు అంటే డబ్బులు అనుకోకండి. సొమ్ములు అంతే పశువుల కాడానికి వచ్చేటప్పుడు మధ్యాహ్నం ఫుడ్ కోసం వీటిని నరుక్కొని తినేవాళ్ళమ్మా. చాలా బాగుంటుంది. అయితే ఇవి కూర కూడా వండుకోవచ్చు. పడిపోయిందిరా. కూర కూడా వండుకోవచ్చు. ఇదే ఇదిగోండి. ఫైనల్గా ఇది అయిపోయింది. ఈ 3 తీసుకెళ్ళిపోవడమే. ఇవ్వండి ఫ్రెండ్స్, చివరికైతే ఇన్ని దొరికాయి ఇవి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ముళ్ళు అనేవి గుచ్చాము. ఇక్కడ ముళ్ళు ఎందుకంటే ఇలా ముళ్ళు గుచ్చితే వేరంగా ముదరదంట, అందుకనే ఇది గుచ్చాము. ఈ 3 సరిపోతాయి. సరైన ఈత కంజి ఇదే మెడిసిన్కి యూజ్ చేస్తారు. నడుము నొప్పికి మా వదిన తెమ్మంది ఇదే. చాలా బాగుంటుంది టేస్ట్. ఏ సీజన్లో అయినా దొరుకుతుంది, అవైలబుల్గా ఉంటుంది. వీటితో పాటు ఇంకా కస్తేమలు అంటారు, అవి తిన్నా కూడా నడుము నొప్పి తగ్గే అవకాశం ఉంది. చాలా స్లోగా తీయాలి. ఇక్కడ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, పడిపోతాయి లేకపోతే కింద. ఎక్కువ ఉండదు, చాలా తక్కువ దొరుకుతుంది. బాగుంది. కావాలి బ్రో నీకు మళ్ళా? కావాలి బ్రా? కావాలా? ఇది ఫైనల్గా అయితే ఇది అవుట్పుట్. ఇది ఇలా 2 భాగాలు చేసి వాడికి సగం నాకు సగం, మా తమ్ముడు నేను. ఓ రే చూడండి, లేతగా ఉన్నాయి. ఇక్కడ వరకు మనం తినొచ్చు, ఇక్కడ వరకు తినొచ్చు, బాగుంటుంది. సో మా తమ్ముడి సగం నాకు సగం. పురికి రేపు ఫుల్గా తీస్తాం. సూపర్. ఇది కూర వండుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ లేదు కాబట్టి ఎక్కువ కూర వండుకోలేం. కూర వండి చాలా బాగుంటుంది ఇది.
ఆడ ఎక్కువ వేరంగా తింటే అరిగిపోద్దని చూడే, వేరంగా అయిపోద్దని ఒక్కొక్కటి తీర్చున్నాడు వీడు. రేపు మళ్ళీ వద్దాం బ్రో, వస్తావా? అది ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా వీడియోకి లైక్ చేయండి, అలాగే మిగతా వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ.